హలో నమస్తే. హెచ్-1బీ వీసాల అంశానికి సంబంధించి కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాస్త వాస్తవంలోకి వచ్చినట్టు కనపడుతోంది. నిన్న ఫాక్స్ న్యూస్‌కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు చూసిన తర్వాత హెచ్-1బీ వీసాలు విదేశీయులకి ఇవ్వక తప్పదు అనే మాటని ఆయన ఒప్పుకున్నారు. ఎందుకంటే అమెరికాలో స్కిల్డ్ పర్సన్స్ తక్కువగా ఉన్నారు. స్కిల్ లేని కారణంగానే బయట నుంచి అటువంటి స్కిల్ కోసం విదేశీయుల్ని తీసుకోవాల్సి వస్తోంది. సో విదేశాల నుంచి వస్తున్న వాళ్ళు స్కిల్తో పనిచేస్తున్నారు. అమెరికన్స్కి అటువంటి చాలా స్కిల్స్ లేని కారణంగానే బయట వాళ్ళని తీసుకుంటున్నాం. హెచ్-1బీలు ఇవ్వడం అనేది తప్పనిసరి అని చెప్తున్నారు ఆయన. అంతేకాదు అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోతుంది. అమెరికాలో ఉద్యోగాలు దొరకట్లేదు. అలా అని అమెరికాలో ఉన్న నిరుద్యోగులందరినీ తీసుకెళ్ళి ఓ గదిలో వేసి మిసైల్ తయారు చేయమంటే తయారు చేయరు కదా. వాళ్ళకు స్కిల్ ఉండాలి కదా. అటువంటి స్కిల్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది ట్రంప్ చెప్తున్నమాట. ఈ మధ్యకాలంలో ట్రంప్ మాట్లాడిన ఒక అద్భుతమైన మాటగా చూడాలి దీన్ని. తలతిక్క నిర్ణయాలతో ప్రపంచ వ్యాప్తంగా అందరి చేత విమర్శలను ఎదుర్కొంటున్న ట్రంప్ మొదటిసారి అమెరికన్స్ స్కిల్స్ నేర్చుకుంటే మన దగ్గరే స్కిల్డ్ పీపుల్ ఉంటే బయట నుంచి హెచ్-1బీ పైన కంపెనీస్ వేరే వ్యక్తులను తెచ్చుకునే అవసరం ఉండదు అని చెప్పారు. సో అమెరికన్ యువతకి స్కిల్స్ పెంచడం పైన కంపెనీలు దృష్టి పెట్టాలి. అమెరికన్ యువత కూడా స్కిల్స్ నేర్చుకోవడం పైన దృష్టి పెట్టాలి అని చెప్తున్నారు ఆయన. ఇది డెఫినెట్గా అమెరికా ప్రజలకు పనికొచ్చే మాట, పనికొచ్చే నిర్ణయం. అయితే స్టెమ్ ఎక్స్టెన్షన్స్కి సంబంధించి కూడా ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. వాటిని కూడా లేకుండా చేస్తారు, తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ అదే కనుక జరిగితే అనేక మంది ఇతర దేశాల నుంచి అక్కడికి వెళ్తున్న విద్యార్థులకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. ప్రధానంగా భారతీయులకు, ప్రధానంగా తెలుగు వాళ్ళకు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ చదువుకుంటున్న విద్యార్థులందరూ కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. హెచ్-1బీలకు సంబంధించి వాస్తవంలోకి వచ్చి మాట్లాడిన ట్రంప్ హెచ్-1బీలు తగ్గిస్తామనో, హెచ్-1బీలకు సంబంధించి $1,00,000 ఇప్పటికే ఫీజు వేశారు. అలాగే $2,08,000 జీతం ఖచ్చితంగా హెచ్-1బీ హోల్డర్స్కి ఉండేలా నిబంధన తీసుకురాబోతున్నారు అంటూ ఇప్పటికే అంతర్జాతీయ మీడియా కథనాలు రాస్తోంది. ఆ కథనాలు కూడా నిజమవుతే అప్పుడు అమెరికాలో ఉన్న కంపెనీస్కి హెచ్-1బీ పైన ఉద్యోగుల్ని బయట నుంచి తీసుకొచ్చి రిక్రూట్ చేయడం అనేది కాస్త ఆర్థికంగా బర్డెన్గా మారిపోతుంది. కాస్త కాదు, భారీగానే బర్డెన్గా మారబోతోంది. దానిలో 30% మాత్రమే ఇప్పుడు హెచ్-1బీ హోల్డర్స్కి అమెరికన్ కంపెనీస్ పే చేస్తూ ఉన్నాయి. $2,08,000 పే చేయాలంటే ఖచ్చితంగా కంపెనీస్ కూడా భారంగా ఉంటుంది. సో అప్పుడు కంపెనీస్ అక్కడ అంతకంటే తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అమెరికన్ యువతకు ట్రైనింగ్ ఇచ్చో, వాళ్ళకి స్కిల్స్ పెంచో అక్కడ వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకుందామనే ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా అమెరికన్ యువతలో స్కిల్స్ పెంచేలా కంపెనీలు పనిచేసేలా చేయొచ్చు అనేది బహుశా ట్రంప్ ఆలోచనగా ఉందేమో తెలియదు. కానీ హెచ్-1బీకి సంబంధించి ప్రస్తుతానికి బయట నుంచి వచ్చే వాళ్ళని తీసుకుంటాం, సేమ్ టైం మా వాళ్ళు కూడా స్కిల్స్ నేర్చుకోవాలి, స్కిల్స్ నేర్పించాలి అని ట్రంప్ చెప్తున్నారు. సో దీనిపైన ఉంటారా స్టీక్ అని అయిపోయి మళ్ళీ ఇది మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూనే కాబట్టి ఆయన యాక్షన్ వేరేలా ఉంటుందా చూడాలి.